కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లోనే మరి బీసీలకు బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పడం, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తామని చెప్పి, అదేవిధంగా 42% రిజర్వేషను ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మరి బీసీలను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంగా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయి నాయకులందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలైనటువంటి మరి బీసీలని మరి అనేక రకాలుగా మోసగిస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ ప్రజలకు తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు ఏవి కూడా బీసీల అభ్యున్నతి కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు కాదు. మరి 3-4% లేనటువంటి వర్గాలని ఇవాళ అధికారంలో కూర్చోబెట్టడం ద్వారా ఆ వర్గాలు ఎంతసేపటికి మరి ఆ యొక్క 3-4% ఉండబడినటువంటి వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా మరి ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మరి ఈనాడు ప్రజలందరూ కూడా మరి గుర్తిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈ ప్రభుత్వాలని మరి భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా ఉండే విధంగా మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరూ కూడా మరి ఐక్యం చేస్తూ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి పిలుపు మేరకు ఈనాడు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇట్టే నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎండగడుతూ మరి యొక్క ప్రభుత్వాలని అధికారం నుండి కూలదోయటమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తూ ఇవాళ చూస్తా ఉన్నాం అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నిరుపేదలని మరి ఖమ్మంలో చూసినట్లయితే ఎలుగుమట్ల గ్రామంలో మరి 7-8 సంవత్సరాల నుండి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పటికీ కూడా మరి ఆ యొక్క వర్గాలకు అలాంటి ఆధారం లేకపోవడంతో ఆ అడవిలో నివసిస్తున్నటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి పేద ప్రజల్ని నిర్దప్తంగా ఇవాళ ఆ యొక్క గుడిసెలన్నీ గోలగొట్టినటువంటి సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి ఖమ్మం జిల్లాని స్తంభింపజేయడమే కాకుండా ఎక్కడైతే నేలమట్టం చేసినటువంటి మరి ఇల్లుని అక్కడే ప్రభుత్వం మెడలుంచి మరి ఆ యొక్క ప్రాంతంలో మళ్ళీ ఇల్లు నిర్మించే విధంగా ఈనాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ విజయాన్ని సాధించింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తాను. అంతేకాదు నాగర్ కర్నూలు జిల్లాలో 2 నెలల పసిబిడ్డని మరి యొక్క అగ్రవర్ణ అహంకార దుర్మార్గులు కాలుతో తన్ని చంపినటువంటి విషయంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులందరూ కూడా ఆ వర్గాల కొమ్ము కాస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ ఎండగట్టి ఆ యొక్క దోషుల్ని శిక్షించే విధంగా ఇవాళ పోరాటం కొనసాగిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి మరి కేసీఆర్ గారి తనయుడు మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లాలో మరి 12-13 గ్రామాలు మరి 1 కిలోమీటర్ కాలువ కోసం అర్రులు చేస్తున్నటువంటి సందర్భంలో మరి అలాంటి ఆ యొక్క రైతాంగం చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న గారు మద్దతు తెలపడమే కాకుండా అక్కడ నుండి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అదేవిధంగా ఆ శాఖ మంత్రి గారికి మాట్లాడి ఆ యొక్క కిలోమీటర్ని కాలువని వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా యొక్క ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఈ ప్రభుత్వాలు, ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా ఈ బీసీ వర్గాల కోసం పనిచేసేటటువంటి పార్టీలు కావు. మరి మన కోసం, మన జాతుల అభివృద్ధి కోసం మరి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ బీసీ వర్గాల బతుకులు మారవనేటటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.